విజయవాడ కల్తీ మద్యం కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో A2గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ సోదరుడు జగన్మోహన్ ని అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. A1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్టు సమాచారం. జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ANR బార్ కి ప్రొవిజనల్ లైసెన్స్ గత నెల 30తో పూర్తయింది. ఆ లైసెన్స్ ను రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు ఎక్సైజ్ పోలీసులు. ఏపీలో నకిలీ మద్యం కేసుకు సంబంధించిన మూలాలు విజయవాడ ఇబ్రహీంపట్నంలో బయటపడ్డాయి. A1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ కి సంబంధించిన గౌడంలో పెద్ద ఎత్తున నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నారు. మద్యం తయారీకి వాడే స్పిరిట్ తో పాటు ఖాళీ మద్యం బాటిళ్లను అధికారులు సీజ్ చేశారు. ఇప్పటికే తయారు చేసిన కొంత మద్యాన్ని బాటిల్స్ లో ఫిల్ చేశారు. ఆ మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు చేసి వేర్వేరు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. లిక్కర్ స్పిరిట్ తీసుకొచ్చి అందులో ఏదైతే అక్కడ మాల్ట్ ఇవన్నీ కలిపి క్యారమిల్ కలిపి బ్లెండ్ తయారు చేస్తున్నారో అటు తయారీ బాటిల్స్లో నింపడానికి తయారీగా ఉన్న బ్లెండ్ని మనం ఒక 95 క్యాన్స్లో ఒక్కొక్క దాంట్లో 35 లీటర్లు చొప్పున ఉన్నవి సీజ్ చేయడం జరిగింది. టోటల్ 3,325 లీటర్లు మనం క్యాన్స్లో ఉన్నవి లిక్కర్ని సీజ్ చేశాము. ఈ కల్తీ మద్యాన్ని ఈ బాటిల్స్లో మరియు ఈ క్యాన్స్లో ఉన్న లిక్కర్ మద్యాన్ని. విజయవాడ కల్తీ మద్యం కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో A2గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ సోదరుడు జగన్మోహన్ ని అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి రెడీగా ఉన్నారు. శ్రీకాంత్, ఇంకా ఎవరెవరిని అదుపులోకి తీసుకోవాలి? ఏపీలో నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి ఒక కీలక అరెస్ట్ అయితే ఇవాళ విజయవాడలో జరిగింది. ములకల్పాడులో నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి మూలాలు విజయవాడ ఇబ్రహీంపట్నంలో బయటపడిన పరిస్థితి కూడా ఉంది. ఈ కేసుకు సంబంధించి A1గా ఉన్నటువంటి జనార్దన్, అద్దెపల్లి జనార్దన్ ఇబ్రహీంపట్నం వాసిగా కూడా గుర్తించారు. అతని సోదరుడు జగన్మోహన్ ని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళకి సంబంధించిన నకిలీ మద్యం డంపును కూడా ఇవాళ గుర్తించి అక్కడ పెద్ద ఎత్తున అటు స్పిరిట్ ని అదేవిధంగా మద్యాన్ని కల్తీ మద్యాన్ని కూడా గుర్తించి వీటన్నిటిని కూడా సీజ్ చేసి అటు జగన్మోహన్ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. విదేశాల్లో కేసులో A1గా ఉన్నటువంటి జనార్దన్ కూడా ఇథియోపియా వెళ్ళినట్టుగా కూడా పోలీసులు విచారణలో గుర్తించారు. గత నెల 25వ తారీఖున వెళ్లిన జనార్దన్ ఈ నెలాఖరులోపు వస్తాడని కూడా పోలీసులు ఇప్పటికే విచారణలో గుర్తించారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సూపరింటెండెంట్ శ్రీనివాస్ మనతో ఉన్నారు. సార్, ప్రధానంగా ఇవాళ దాడుల్లో ఏం గుర్తించాం? అంటే ప్రధానంగా చాలా మెటీరియల్ నకిలీ మద్యానికి సంబంధించి సీజ్ చేసినట్టుగా తెలుస్తాం. ప్రధానంగా మనకి ఇక్కడ వీళ్ళు మద్యంని లిక్విడ్ స్పిరిట్ తీసుకుని అందులో మాల్ట్ తర్వాత క్యారమిల్ ఇలాంటివన్నీ కలిపి ఈ బ్లెండ్ తయారు చేసిన లిక్కర్ని మనం గుర్తించడం జరిగిందండి. ఇది 95 క్యాన్స్లో 3,325 లీటర్లు ఈ ఏవైతే ఈ మద్యం సీసాల్లో నింపడానికి సిద్ధంగా ఉంచిన లిక్కర్ని కల్తీ మద్యాన్ని వీళ్ళు అక్కడ ఉంచడం జరిగింది. అలాగే దాంతోపాటుగా కూడా మనం మద్యం సీసాల్లో ఈ కల్తీ మద్యాన్ని నింపిన బాటిల్స్ను కూడా మనం 7,800 సీజ్ చేశామండి. ఇందులో రకరకాల బ్రాండ్స్, ఓల్డ్ అడ్మిరల్ బ్రాండీ, మంజీరా, క్లాసిక్ బ్లూ, కేరళ మాల్ట్ ఇలాంటి 4 బ్రాండ్స్ అసలు ఏ లేబుల్ అతికించకుండా ఉన్నవి కూడా మనకి మొత్తం టోటల్గా 7,800 బాటిల్స్ సీజ్ చేశామండి. ఓల్డ్ అడ్మిరల్ బ్రాండీకి సంబంధించిన ఫేక్ లేబుల్స్ని 6,500 ఫేక్ లేబుల్స్ని మనం సీజ్ చేయడం జరిగింది. ఇవి ఎంటీ సీసాల మీద అతికించి ఫేక్ లేబుల్స్ని వీళ్ళు ఓల్డ్ అడ్మిరల్ బ్రాండీగా వీటిని అమ్మడానికి సిద్ధంగా ఉంచారని మనకు తెలియవస్తుంది. ఇందులో భాగంగా వీళ్ళు ఆల్రెడీ ఒక బార్ను కూడా నడుపుతా ఉన్నారు. వాళ్ళకి ఉన్న లైసెన్స్ కూడా ప్రొవిజనల్లో ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఏంటి శాఖాపరమైన? ఇతను యాక్చువల్గా A1 ఎవరైతే జనార్దన్ రావు ఉన్నారో విదేశాల్లో ప్రస్తుతం ఆయన ఉన్నారో ఆయనకి మన ఇబ్రహీంపట్నంలో ఒక బార్ ANR బార్ అండ్ రెస్టారెంట్ అని ఉంది. అతను అది ఇంకా ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం గత నెల 18వ తారీఖున అతను ప్రొవిజనల్ లైసెన్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా అతనికి రెగ్యులర్ లైసెన్స్ మనం ఇవ్వలేదు. అతను కొన్ని డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంది. మొదటి విడత ఆక్షన్ మనం లాటరీకి వెళ్ళినప్పుడు అతను పార్టిసిపేట్ చేయలేదు. రెండో విడతలో అతను పార్టిసిపేట్ చేసి తీసుకోవడం జరిగింది. అతనికి ఇప్పుడు ఎవరైతే ఈ జనార్దన్ రావు దానికి లైసెన్సీగా ఉన్నారు ఈ బార్ను కూడా మనం లైసెన్స్ రద్దు చేయడానికి మనం చర్యలు తీసుకుంటున్నాము. ఆల్రెడీ మనం అది ప్రొవిజనల్ లైసెన్స్ కూడా ఇది సమయం ముగిసింది. దాన్ని మనం ఎప్పుడైతే అన్నమయ్య జిల్లాలో ఇతను కేసులో ఉన్నారని తెలియగానే ఇది కూడా మనం
మూసివేయడం జరిగింది. అంటే ములకలపాడులో ఈ నకిలీ మద్యం తయారీ అక్కడ జరిగింది, ఇప్పుడు విజయవాడలో డంపు బయటపడింది. అంటే ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయనేది అనుమానాలు ఉన్నాయి. అంటే ఆదాయానికి సంబంధించి తక్కువగా ఉన్న చోట్ల ఏ విధంగా చేస్తున్నారనే దాని మీద ఏమన్నా ఫోకస్ పెట్టామా? ఏ ప్రాతిపదికగా ఇప్పుడు నకిలీ మద్యం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అంశం మీద ఫోకస్ పెట్టాము ఎక్సైజ్ డిపార్ట్మెంట్? ఇప్పుడు ఆల్రెడీ మనకి కొన్ని చోట్ల ఎక్కడైతే కొంతమంది లైసెన్సీలు వీటికి పాటలు పడుతున్నారో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఈ నకిలీ మద్యం కేసులు పట్టుకోవడం జరిగింది. ఈ గత 2-3 నెలలుగా చాలా చోట్ల డిటెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో డిటెక్ట్ చేసిన తర్వాత లీడ్ మనకి ఇక్కడ కూడా జరగొచ్చనే లీడ్ మనకి దొరికింది. సో మనం ఇక్కడ చేసాము. అలాగే అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా మనకి వేరే జిల్లాల్లో లీడ్స్ ఉంటే కనుక మనం అక్కడ జిల్లా వాళ్ళతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మేము కూడా వాళ్ళ మీద ఎవరైతే ఇంకా దీంట్లో ఫర్దర్గా ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరి మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక పార్ట్ ఇక్కడ మనకు దొరికింది. ఇందులో స్పిరిట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఫేక్ లేబుల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఫేక్ క్యాప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ బాటిల్ సప్లయర్ ఎవరు, ఇవన్నీ కూడా మనం ఇందులో ఇన్వెస్టిగేట్ చేసి ఇవి మళ్ళీ వాళ్ళు ఇంకెవరికన్నా సప్లై చేస్తున్నారా, ఈ ఎవరైతే రా మెటీరియల్స్ ఇవన్నీ సప్లై చేస్తున్నారో వాళ్ళు ఇంకెవరికన్నా సప్లై చేస్తున్నారో అలాంటి డీటెయిల్స్ అన్ని 1 by 1 మనకి ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మనకి జగన్ అనే వ్యక్తి ఎవరినైతే మనం A2ని అరెస్ట్ చేశామో జనార్దన్ రావు బ్రదర్ని, అతను మనకు చెప్పే సమాచారం ప్రకారం ఈ వివరాలన్నీ వాళ్ళ అన్నయ్య అయిన జనార్దన్ రావుకి తెలుస్తాయని చెప్తున్నాడు అతను. మనం కూడా మన సమాచారం మనం సేకరిస్తున్నాం. ఈ ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ తీసుకున్న తర్వాత ఈ వేరే జిల్లాలకి ఎక్కడైనా వీళ్ళ అకంప్లిసెస్ కానీ వీళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ వీళ్ళు ఎవరికన్నా వీళ్ళు సపోర్ట్ చేయడమా, లేకపోతే రా మెటీరియల్ సప్లయర్స్ ద్వారా వేరే జిల్లాలకు కూడా ఏమన్నా వాళ్ళు సప్లై చేస్తున్నారా, ఇవన్నీ కూడా